మనసులో అనుకోండి. శ్రీ లక్ష్మీ గణాధిపతి దేవతా ప్రీత్యర్థో లక్ష్మీ గణాధిపతి దేవతా ఉద్దేశ్య నటరాజేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థో నటరాజేశ్వర స్వామి దేవతా ఉద్దేశ్య శోషో శంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ విద్య పదార్థే శ్వేతావరాకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబో భూతే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్య మధ్య ప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ భగవానే చైత్ర సంవత్సరాణ శ్రీ శారదాహర శిఖరే శోభకృత్యామ సంవత్సరే కార్తేయ మాసే శరదృతవే దక్షిణాయనే వాసరోత్సవాసరే విత్తవాసరే ద్వితీయ శుభతిథే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏవం కుల విశేషణ విశిష్టాయ శోభానితో శ్రీమాన్ శివద గోత్రోద్భవస్య ఆసనే యోగనందాసనాయ ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమాత్మర్షి పరిశోధన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష ఆ పరిశోధన పూజ తీసుకొని మీరు ఇచ్చే పూజ సమన్వయ ప్రోక్షణ చేయండి. పరిశోధన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మాన్ని సంప్రోక్ష అదే వివరణ కంకణాల పైన అమ్మాయి కట్టాల్సిన కంకణాల ఇది పుష్పమాలిగా సమర్పయామి కలపడి పూల అమ్మాయి చేయండి. కలపడి పూల ఇక్కడ గణపతి దగ్గర ఒక పూల ఎక్కించండి. గణపతి కూడా గణపతి దగ్గర పెట్టించండి. తీసుకొని గణపతి పూలు పెట్టండమ్మా. కొంచెం ఇక్కడ తీసుకొని గణపతి పూలు పెట్టండి. గంగనాథేశ్వర స్వామి నమః. ఇది నానావిధాంబులనే వేద్యం ఇదే భైరవి ఓం కైవేద్యం జగసవేదో నానారక్షాసంవిదో దక్షిణం నైవేద్యం ప్రతిగృత గంగనాథేశ్వర శాస్త్రాక్షర పరమే వ్యోమన్నః లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయే శ్రీరంగధామే. ఆ యొక్క గౌరమ్మ పై నమస్కారం చేసుకోండి. ఓం ఆపసృజంత సుజ్ఞానే క్షేత్రసమే గృహే నిత్యదేవీం మాతాగౌష్యం వాగవేకులే మహామంగళోర్దేవతాభ్యో నమో నమః. ఇది పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరః శుద్ధోదక స్నానం. మళ్ళోసారి నీళ్ళు తీసుకొని అమ్మవారి పైన ప్రోక్షణ చేయండి. మళ్ళోసారి నీళ్ళు తీసుకొని గౌరమ్మ పైన నీళ్ళు వేసి ప్రోక్షణ చేయండి. ఓం పతి వస్త్రం తీసుకోండి. ఆ యొక్క గౌరమ్మ దగ్గర నమస్కారం చేసుకోండి. పతి వస్త్రం పెట్టి అక్షంతరే నమస్కారం తీసుకోండి. ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కేతుమృద్ధ్యం దదాతు మే మహామంగళగోదేవతాభ్యో నమో నమః. ఇది వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మానంతరః కొన్ని అక్షంతరే నమస్కారం చేసుకోండి. గౌరమ్మ పైన అక్షంతరే నమస్కారం చేసుకోండి అమ్మా. అమ్మ కర్పూరం వెలిగించండి. ఆ యొక్క విషయానికి గౌరవం చూపించండి. సర్వమంగళమాంగళ్యే శివే గురుహారకే శరణ్యే బ్రహ్మణే గౌరీ నారాయణ నమోస్తుతే. లక్ష్మీ గణాధిపతిభ్యో నమో నమః. కలశరూపాభ్యో నమో నమః. శ్రీ నటరాజేశ్వర స్వామి నమో నమః. ఇది ఉమాకాంతాయ కాంతాయ కరుణా సంప్రదాయ శ్రీగిరిజాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీమద్హాసి నటరాజేశ్వర స్వామి నమో నమః. ఇది నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారం చేసుకోండమ్మా. అక్షంతలు తీసుకోండి. తస్మాత్
అక్షరక్షో నటరాజేశ్వర ఏకదండాయ అన్ని పడుకోండి అక్షంతలు. ఓం ఏకదండాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్తి ప్రచోదయాత్ మహాదేవేశ విద్మహే తన్నేశ్వరీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారేశ ధీమహి దుర్గమి ప్రచోదయాత్. చెప్పండి మనందరూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గౌరీ దేవత ఏతోమితం మయా దేవి పరిపూర్ణం. పంచామృతానంతర వస్త్రోత్మో సమర్పయామి. ఈ నటరాజేశ్వర స్వామి భోర్ణ ఇది వస్త్రోత్మో సమర్పయామి. యజ్ఞాపవేదం సమర్పయామి. యజ్ఞాపవేదం ధర్మం పవిత్రం రాజ్యం తదేర్గ్రహాజం పురస్కార్ ఆయుష్యమార్గం ప్రజమంచ శుక్రో యజ్ఞాపవేదం మదమస్తు తేజః. శ్రీ నటరాజేశ్వర స్వామి భోర్ణ ఇది వస్త్రోత్మో సమర్పయామి. యజ్ఞాపవేదం సమర్పయామి. గంధాన్ సమర్పయామి. శ్రీ నటరాజేశ్వర స్వామి భోర్ణ ఇది బహుంబరిగల పుష్టివర్ధనం గురువారవందన వృక్షోర్వృక్షేవామృత కుంకుమం కాంచనం దివ్యం కామ్యం కామ సంభవ. శ్రీ నటరాజేశ్వర స్వామి భోర్ణ ఇది హరిద్రాకృష్ణం సమర్పయామి. అత అక్షందాన్ సమర్పయామి. పుష్పమాలికాన్ సమర్పయామి. క్లాసికల్ డాన్సర్స్ ను ఇదే విధంగా తయారు చేయాలి అని మా పేరెంట్స్ అందరి తరఫున గురువు గారిని కోరుకోవడం జరుగుతుంది. ఒక్క ముగ్గురు నలుగురు చిన్నారుల గజ్జె కట్టడం పూర్తయిపోయిన తర్వాత ఎవరి కలశం పూజ చేసిన దగ్గర వాళ్ళు కూర్చోవాలి. గురువు గారు కలశ పూజ కదిలించిన తర్వాత బయట వేదిక పైన చిన్నారుల చేత ఒక నృత్య ప్రదర్శన చక్కటి క్లాసికల్ డాన్సర్స్ కావాలని మరొకసారి కోరుకుంటూ ఉన్నాను. ఈ ఈవెంట్ పంపిస్తున్న మాస్టర్లందరికీ ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి పిల్లల్లో టాలెంట్ అనేది దాగి ఉంటుంది. అది బయట పెట్టి బయటకు తీసి ఆ విధంగా ఒక చక్కటి గురువులను పొందారు. మరి వారి యొక్క ఆశీస్సులతో చిన్నారులు చక్కటి నేషనల్ డాన్సర్స్ గా తయారై పరుగులో ముందు చిన్నారుల చేత మంచి మంచి ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉంటారు. ఇప్పటికే మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే అసలు మాతృమూర్తులు అందరూ మాట వింటున్నారా? ఏదో మీకు బాగుంటున్నారా? ఏమన్నా వినిపిస్తున్నారు గురువు గురించి చెప్పేది? మీ పాతకాలంలో మీరు పడ్డారా? మన ఇక్కడి తరపు నుంచి మేడం గారు సెలెక్ట్ అయ్యి వెళ్ళారు. మరి కాశీలో కూడా దీపోత్సవంలో భాగంగా మరి అక్కడ కూడా ప్రోగ్రాం నిర్వహించడానికి వెళ్తున్నారు మన గురువు గారు. కాబట్టి ఇట్లాంటి గురువు గారు దొరకడం మనందరి యొక్క వరం. అదందరూ కూడా సద్వినియోగం చేసుకొని చిన్నారులంతా చక్కటి క్లాసికల్ డాన్సర్స్ కావాలి అని మరీ కోరుకుంటున్నాను. ఈ బృహత్ కార్యాన్ని తలపెట్టినందుకు మరొకసారి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గజ్జె కట్టడం కార్యక్రమం ఇంతటితో పూర్తయిపోయింది. గజ్జె పూజ కూడా అయిపోయింది. కలశం కదిలించిన తర్వాత మరి బయట అమ్మా మీ స్థానాల్లో మీ అమ్మాయిలను కూర్చోబెట్టండి. మీ కలశాల దగ్గర అమ్మాయిలను కూర్చోబెట్టండి.